ప్రభు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. బలలో చేయబోయే ముందు వాక్యాన్ని ధ్యానం చేసుకొని చదువుకొని బలలో చేద్దాము. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 19 నుంచి 22 వరకు. యాక్ట్ చాప్టర్ 9 వర్స్ 19 to 22. I'll read this, pay attention. పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయనను గురించి ప్రకటించు వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి నుండి యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయవారని నాశనం చేసినవాడు ఇతడే కాడా? వారిని బంధించి ప్రధాన యాజకుల యుద్ధకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకున్నది. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచు దమస్కులో కాపురం ఉన్న యూదులను కలవరపరచను. I'll read in English, NASB. Now for several days he was with disciples who were at Damascus, and immediately he began to proclaim Jesus in the synagogues, saying, "He is the Son of God." All those hearing him continued to amazed and were saying, "Is this not who is in Jerusalem? Destroyed those who called on his name, and he come." So, మనం చివరిసారిగా చూసినట్టయితే ఇది అధ్యాయంలో బలలో చేయబడక ముందుకు దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు సౌలుని సంధించిన దినము చూసినాము. ఈ రోజున మనం కూడా అలాంటి సందర్భంలో వెళ్ళిన వాళ్ళమే. దేవుని ఎరగనిక, దేవుణ్ణి దూషించిన వారమే, దేవుడు వద్దనుకున్న వారమే. మనం క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా అలాంటి జీవితం జీవించిన వారంగా ఉండొచ్చు. ఇక్కడ మనం వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ అమేజ్డ్. ఓకే, అమేజ్ అనే వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. When we look at Saul's life, he was a persecutor, he was abused, he used to bond people to put in prison, he was ready to kill people, and he was approved Stephen's death execution. సౌలు జీవితాన్ని చూసినట్టయితే ఆయన సంఘ ప్రజలను హింసిస్తూ, ప్రజలను చంపుతూ, స్టెఫెన్ మరణాన్ని కూడా ఆయన అంగీకరించిన వ్యక్తిగా చూస్తున్నాం. అయితే ఇక్కడ మరి ఈ వచనానికి వచ్చేసరికి ఆయన కొన్ని దినములు ఎక్కడ ఉన్నాడు? దమస్కులో ఉండి శిష్యులతో కూడా కొన్ని దినములు గడిపిన తర్వాత ఆయన జీవితంలో జరిగిన మార్పు, ఒకప్పుడు ప్రజలను చంపడానికి వెనకాడిన వ్యక్తి, ఒకప్పుడు హింసించడానికి వెనకాడిన వ్యక్తి, ఒకప్పుడు ప్రజలను చెరసాలలో వేయడానికి వెనకాడిన వ్యక్తి, ఈ రోజున యేసు ప్రభువే దేవుని కుమారుడు అని ప్రకటిస్తా ఉన్నాడు. చాలాసార్లు మన జీవితంలో అనేక వ్యక్తులను చూస్తూ ఉంటాం. స్మోకింగ్ చేసే వాళ్ళని చూస్తూ ఉంటాం, డ్రింకింగ్ చేసే వాళ్ళని చూస్తూ ఉంటాం కదా. We see many people. We'll see drinking people, smoking people, and we'll see people, those who watch pornography. We'll see people, those who beat their wives. Last time I told, one pastor used to beat his wife. Being a pastor, he used to beat his wife. మనకు ఒకసారి చూసినప్పుడు ఒక వ్యక్తి, పాస్టర్ గారు తన భార్యను కొట్టడం అని చెప్పడం విన్నాం కదా. అయితే ఆయన ప్రభు వాక్యం విన్న తర్వాత, he may be fasting for 10 to 12 years. He was not realized. But ఎప్పుడైతే దేవుడు తన వాక్యం ద్వారా తనతో మాట్లాడినప్పుడు he confessed in front of people. They were amazed people. అది మాట విని చాలా మంది అక్కడ ఉన్న పాస్టర్ గారు అందరూ ఆశ్చర్యపోయారు. నీ జీవితంలో నువ్వు ప్రభు నెరక ముందుకు నీ జీవితంలో ఉన్న పరిస్థితులను ఎలా ఉన్నావు? ప్రభు నెరిగిన తర్వాత, నేను ప్రభు నెరిగి 1 సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, 40 సంవత్సరాలు కావచ్చు, నీలో ఇంకా ఆ కోపము నీలో ఉన్నదా? యు మస్ట్ హావ్ born again maybe in
1 year, 2 years, 10 years, 30 years, 40 years, 50 years. Is the still anger the same as before coming to the Lord? Are you changing that? మనం ప్రభు రాకముందుకు మనలో ఉన్న ఆ యొక్క ప్రేమసుడు, when people saw this kind of tremendous change in Saul's life, they could not believe. They could not believe. Sometimes it can be either way. కొన్నిసార్లు ప్రభు నమ్ముకున్న తర్వాత ట్రెమెండస్ గా చేంజెస్ రావచ్చు, లేదంటే ఇంకా అలాంటి జీవితం ఉండొచ్చు. నీ జీవితంలో ప్రభుని నమ్ముకున్న తర్వాత, ప్రభు రక్షకుడు అంగీకరించిన తర్వాత, హౌ ఇస్ యువర్ లైఫ్? హౌ ఇస్ యువర్ టాక్ విత్ యువర్ ఫెలో బ్రదర్స్, విత్ యువర్ వైఫ్, విత్ యువర్ ఫ్యామిలీ? హౌ ఆర్ యూ బిహేవింగ్ విత్ దెమ్? హౌ ఆర్ యూ టాకింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్? ఇస్ there change in your life? Are people amazed at you? I was when నేను చిన్నగా ఉన్నప్పుడు, I was when a small, my mother used to give me bath. ఓకే, మై మదర్ used to, నా తల్లి నాకు స్నానం చేయించేది. స్నానం చేసిన తర్వాత ఏం చేసుకుంటాం మనం అందరూ? బట్టలు వేసుకుంటాం. కానీ ఐ వాజ్ ఎ పర్సన్ హూ గోస్ అండ్ స్టోర్ ఇన్ ద మడ్. స్నానం చేసిన తర్వాత బట్టలు వేసుకోవాలి, కానీ నేను స్నానం ఎందుకు చేయించావని చెప్పి నేను మట్టిలో పొరలాడేవాడిని. ఇస్ ద సేమ్. ఇంత ముందుకు ప్రభు నెరకు ముందుకు పాపంలో ఉండేవాడిని. ఇస్ ఐఎమ్ కంటిన్యూయింగ్ సేమ్ సిన్స్? The Lord, people saw, people sees your life and my life. How is my life? How is my life? How I am talking? You'll see some things. When people, some people, before coming to the Lord, those who are working in the government offices, they'll take bribe. After coming to the Lord, are you taking bribe? Some people tell lies before coming to the Lord. Are you still lying? Before coming to the Lord, some people tell here words there words here, and destroys. Are you still like that? Some people watch movies. After coming to the Lord, I stop watching movies. Some people not love people before coming to the Lord. Are you loving? ప్రభు నెరకు ముందుకు మనం ఏం చేసేవాళ్ళమంట? లంచం తీసుకునే వాళ్ళం. ప్రభు నెరిగిన తర్వాత మానుకున్నావా? ప్రభు నెరకు ముందుకు దొంగతనం చేసేవారు. ప్రభు నెరిగిన తర్వాత అవి మానుకున్నావా? ప్రభు నెరకు ముందుకు నీకు బాగా కోపం వచ్చేది, ఆ కోపాన్ని మానుకున్నావా? ప్రభు నెరకు ముందుకు మనుషులను ప్రేమించేవాడు కాదు, మనుషులను ప్రేమిస్తున్నావా? Are people amazed at you, your life? Is same how before he was, same like this. ప్రభు నెరకు ముందుకు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు, ఏమి తేడా లేదు అన్నట్టుగా మన జీవితాలు ఉన్నాయా? దయచేసి ఈ విషయాలు, పౌలు జీవితాన్ని చూసి అక్కడున్న వారందరూ విభ్రాంతి నొందారు. నీ జీవితాన్ని, నా జీవితాన్ని చూసి ప్రజలు విభ్రాంతి నొందారా? ఆశ్చర్యపోయారా? ఇంకా ఆశ్చర్యపోకుండా నా జీవితం ఉంటే కనుక ఈ సమయము దేవుడు మనల్ని, God who gives us second chance, come back. Lord, I was like this. After coming to you, after accepting you, still my life is like that only. Please change. People looks at our life. మనుషులు మన జీవితాన్ని దేవుడు చూస్తాడు, మనుషులు చూస్తాడు. ఎలా ఉన్నది నా జీవితం? చాడీలు చెప్పేదిగా, ఇక్కడ విషయాలు అక్కడ చెప్పే విధంగా ఉంటే కనుక be careful. People looks at our lives.
People should be amazed. Hey, this is man. I never saw him. I never saw him talking like this. He used to very rude to people, but today he's very polite. The way he speaks, the way he converses. We'll see some people, పిల్లలు పుట్టిన తర్వాత కొంతమంది పిల్లలు 3 సంవత్సరాల దాకా మాట్లాడరు. కొంతమంది చూస్తాను. వచ్చిన తర్వాత ఒక 3, 4 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత అది ఆగదు. మాట్లాడము ఆపరు. అప్పుడేమనిపిస్తది? మరి 4 సంవత్సరాల క్రితం వీడు ఒక మాట కూడా మాట్లాడేటోడు కాదు. ఈ రోజున అసలు ఆపకుండా మాట్లాడుతున్నాడు. వాట్ చేంజ్ బ్రాట్ ఇన్ హిమ్? కెన్ పీపుల్ సీ ఇన్ అవర్ లైఫ్? లెట్ us take part in table. Before taking part in table, let us examine ourselves. Is there any change? Is people amazed? నా జీవితాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారా? లేక అలాగే ఉన్నారా? అని మనము పరీక్ష చేసుకొని ప్రభు బల్లలో చేయవేద్దాం. 1 Corinthians chapter 11, 23 onwards. 1 Corinthians chapter 11, 23 onwards. 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి చదువుకుందాం. నేను మీకు అప్పగింపిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకనే నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమని పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోని తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రను త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధగను. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకోలను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను తాగవలను.